రాజకీయ పార్టీలు, న్యాయవాద సంఘాలు, వృత్తిపరమైన సంస్థల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. పార్టీలు, న్యాయవాద సంఘాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిన నేపథ్యంలో పని ప్రదేశాల్లో వారికి రక్షణ, భద్రతతో కూడిన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, న్యాయవాద సంఘాలకు పోస్ట్ చట్టం వర్తింపజేసేందుకు సవరణలపై మంగళగిరిలోని కార్యాలయంలో మహిళా కమిషన్, బెజవాడ బార్ అసోసియేషన్ సంయుక్తంగా తొలి సమావేశం నిర్వహించాయి. ఈ చట్టం అమలుకు గతంలో వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించి సవరణలు ప్రతిపాదించారు. పాష్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందో కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ లేకపోతే కంపెనీస్ కానీ ఇలాంటిదే అక్కడే సరిగ్గా సీరియస్గా తీసుకోవట్లా. ఇప్పుడు రీసెంట్గా కొన్ని జడ్జ్మెంట్స్ ఏదైతే వచ్చినాయో, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లై అవ్వదు, పొలిటికల్ పార్టీస్కి అప్లై అవ్వదు అంటున్నారు. మనం చూసుకుంటే అడ్వకేట్స్లో కానీ, పొలిటికల్ పార్టీస్లో కానీ చాలా మంది విమెన్ కూడా పనిచేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకేమైనా ఇష్యూ జరిగితే ఈ యాక్ట్ అప్లికబుల్ కానప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ప్రశ్న. సో మాకు కూడా అప్లికబుల్ అవ్వాలి అడ్వకేట్స్ అని కూడా చెప్పి బెజవాడ బార్ అసోసియేషన్, విమెన్ కమిషన్ కలిపి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. స్టేట్ లెవెల్లో అట్లీస్ట్ గవర్నమెంట్ తో మాట్లాడి అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ పార్టీస్ కి అలాగే బార్ అసోసియేషన్స్ కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ గా చేయాలనేదే మేము చూస్తున్నాం. రాజకీయ పార్టీలకి, న్యాయవాద సంఘాలకి ఈ చట్టం అమలు కావాలంటే మనం ఏం చేయాలి అనేటువంటిది కూడా మేము చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ఒక డ్రాఫ్ట్ బిల్లును కూడా మేము తయారు చేసి ప్రజల కోసం, న్యాయవాదుల కోసం రాజకీయ పార్టీలు దీన్ని చర్చించి వాళ్ళ సూచనలు చేసేదానికి కూడా ఒక చిత్తు బిల్లును కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. ప్రత్యేకించి రాజకీయ పార్టీలు, న్యాయవాద సంఘాలు సమాజంలో ఇటువంటి మహిళలకు కల్పించేటువంటి రక్షణలకి అండదండలు ఇవ్వాలని, వీళ్ళు ముందుండి అమలు చేయాలి అనేది కూడా మా భావన.